అలా చెప్పండి. ఇప్పుడు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉందంటారు? ఆబ్వియస్ గా బీవీ పాటిల్ గెలుస్తారు అన్న. ఎందుకని? బీవీ పాటిల్ గతంగా ఒక 10 years ఎంపీగా ఉన్నారు జైరాబాద్ కి. సో చాలా వర్ది క్యాండిడేట్ అని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ప్లస్ ఇప్పుడు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు ఆయన. సో బీజేపీ నుంచి అంటే ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం దేశం అంతా బీజేపీ మయం అయిపోయింది. బీజేపీని తీసుకురావడమే మా లక్ష్యం. ఇస్బార్ అయితే 400 పార్ పక్కా అంతే. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారు? నిల్లు ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు జైరాబాద్ చూసుకుంటే మీరు కాంగ్రెస్ కి కంచుకోట జైరాబాద్. సో ఒకప్పుడు అది. సో రీసెంట్ గా ఒక 10 years నుంచి మీరు చూడొచ్చు బీఆర్ఎస్ వచ్చింది, కానీ ఏ విధమైన అభివృద్ధి అనేది జైరాబాద్ లో లేదు. సో యాజ్ ఏ లీస్ట్ ప్లేస్ అండి. కేసీఆర్ హయాంలో కానీ కాంగ్రెస్ హయాంలో ఏదన్నా అభివృద్ధి జరిగినా కానీ బీఆర్ఎస్ హయాంలో మాత్రం ఇది లీస్ట్ ప్లేస్ లో ఉన్నది. సో ఇక్కడ ఏం ప్రోగ్రెస్ జరగలేదు, ఏం డెవలప్మెంట్ లేదు. ఎప్పుడో తీసుకొచ్చిన నీమ్స్, కానీ ఇప్పటి వరకు దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్సే తెచ్చారు. దాన్ని వదిలిపెట్టి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు, అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ రాలేదు. చాలా మంది ప్రజలు, ఎంతో మంది పేదవాళ్ళు వాళ్ళ భూములను ఇచ్చేసారు, కానీ వాళ్ళకి ఎటువంటి కంపెన్సేషన్ రాలేదు. జాబులు ఇస్తామన్నారు, జాబులు కూడా రాలేవు. ఇక్కడ ఉన్న ప్రజలు యూత్ అంతా ఎక్కడో హైదరాబాద్, పూణే, బాంబే వెళ్ళి అక్కడ జాబులు చేసుకోవాల్సి వస్తుంది. సో అది ఏర్పాటు చేస్తే బీవీ పాటిల్ గారు వస్తే, అది సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఆ నీమ్స్ ఏర్పాటు చేస్తే ఇక్కడ లోకల్ గా ఉన్న యూత్ కి ఎంప్లాయ్మెంట్ జరుగుతుందని మేము ఉద్దేశిస్తున్నాం. అంతే. అది కాకుండా ఇప్పుడు సెంటర్ లో మీరు చూడవచ్చు మోదీ గారు చేసిన కార్యక్రమాలు కానీ, అంటే ఆయన చేసిన డెవలప్మెంట్, అంటే ఇండియాని ఎక్కడి నుంచో ఎక్కడికి తీసుకోవాలి, డిజిటల్ ఇండియా అని అంటున్నారు. సో ఈ రోజు మేము చూడగలుగుతున్నాం విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం యూపీఐ నుంచి. యూపీఐ ఇండియా మీరు చూడొచ్చు ఇండియాని ఎట్లా అంటే వరల్డ్ లోనే ఒక ఫేస్ గా నిలబెట్టింది మోదీ గారు. సో ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఎట్ అస్ అన్నమాట. ఈ రోజు బీబీ పాటిల్ గారు గెలిస్తే ఈ మీరు చెప్పినటువంటి సమస్యలను పరిష్కారం చేసిన నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సెంటర్ లో మోదీ గారు ఉన్నారు, ఇక్కడ బీబీ పాటిల్ గారు, ఇది ఇక్కడ కూడా బీజేపీ ఉందని అంటే డెఫినెట్ గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని మేము ఆశిస్తున్నాం. అన్న, ఇప్పుడు జరగబోతున్నటువంటి జైరాబాద్ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే జరుగుతున్న డెవలప్మెంట్ ప్రకారం చూస్తే చదువుకున్న ఎవరైనా సరే నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కానీ అన్ని రకాల వాళ్ళకి లబ్ధి పొందుతున్నారు. ప్రజెంట్ మైనారిటీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ అన్ని రకాల వాళ్ళు లాభం పొందుతున్నారు. ఈ గవర్నమెంట్ వల్లనే పొందుతున్నారు. ఇంతకుముందు ఇట్లా ఉండకుండే కొన్ని వర్గాల వారు మాత్రమే లబ్ధి పొందుతుండే ఇంతకుముందు. ఇప్పుడు ఏమైందంటే నరేంద్ర మోడీ ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి అందరికీ ఒకే రకంగా చూస్తున్నారు. ఇప్పుడు వేరే స్టేట్లలో చూస్తే కూడా మైనారిటీస్ కూడా మనకు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. మన దగ్గర మటుకు ఇంకా లేదు. మన దగ్గర కొన్ని సెక్యులర్ పార్టీల వల్ల సెక్యులర్ పార్టీస్ దిక్కించి మన దగ్గర ఏమవుతుంది అంటే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నారు. కానీ డెవలప్మెంట్ చూస్తలేరు వాళ్ళు, పబ్లిక్ చెప్తలేరు. అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు సంపాదించుకోవడానికి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈసారి ఏది ఏమైనా కానీ తెలంగాణలో ఖచ్చితంగా 15 నుంచి 17 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా 400 క్రాస్ అవుతుంది ఈసారి మాత్రం. అంటే ఇప్పుడు చూస్తే మనకు బీబీ పాటిల్ గారు ఎంపీగా ఉన్నారు. సో ఆయన మళ్ళీ ఎట్లా గెలిస్తే పని చేస్తారని నమ్మకం మీకుంది? బీబీ పాటిల్ గారు 100% పనిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో కూడా బీజేపీ ఉంటుంది, ఇప్పుడు లోకల్ కూడా బీజేపీ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది బీబీ పాటిల్ గారికి. ఇంతకుముందు ఏంటంటే లోకల్ పార్టీలో ఉన్నాడు ఆయన, బీఆర్ఎస్లో ఉన్నాడు. అంటే ఆయనకు అంత డెవలప్ చేద్దామన్నా కానీ ఆయనకు అంత సపోర్ట్ దొరకలేదు. ప్రజెంట్ ఇప్పుడు సెంట్రల్లో అదే ఉంటుంది, స్టేట్లో కూడా అదే ఉంటుంది. కాబట్టి స్టేట్లో మనకు లోకల్గా బీజేపీ ఉంటుంది కాబట్టి, అంటే బీజేపీ అంటే ఎంపీ ఉంటుంది కాబట్టి మనకి డెవలప్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఆయన గెలిస్తే మీ పార్లమెంట్ డెవలప్మెంట్ 100% డెవలప్మెంట్ అవుతుంది బీబీ పాటిల్ గారు గెలిస్తే. ఎందుకంటే బీబీ పాటిల్ గారు కూడా ఆయన ఒరిజినల్గా ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఆయన ఏదో ఆయన అండర్స్టాండింగ్ వల్ల బీఆర్ఎస్లో జరిగారు అంతేగాని ఆయన బీజేపీకి సపోర్ట్ ఖచ్చితంగా చేస్తారు. ఇంతకుముందు చేసిరు కూడా ఆయన మహారాష్ట్రలో. అక్కడ ఖచ్చితంగా మా దగ్గర మాత్రం డెవలప్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. నరేంద్ర మోడీకి చూసి చాలా ఆకర్షిస్తుంది పబ్లిక్ కూడా.